ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షాలు పడుతున్నాయని అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడటమే తమ తక్షణ కర్తవ్యమంటున్న పొంగులేటితో యాదగిరి ఫేస్ టు ఫేస్. అతి భారీ వర్షాలు పడుతున్నాయి. కనీ విని ఎరగని వరద, కుంటలు, వాగులు, వంకలు పొర్లుతూ స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ రోడ్లు, R&B రోడ్లు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రోడ్లే కాకుండా నేషనల్ హైవేస్ని కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉదయం నుంచి మేము వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఉదయం ఎర్లీ మార్నింగ్ మహబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రాగు ఫ్లడ్కి కొట్టుకుపోయింది. 2 ట్రైన్లో సుమారు 1000 మంది ప్రయాణికులుంటే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వారందరినీ సేఫ్గా ఒక ప్రాంతానికి షిఫ్ట్ చేసి అక్కడ అన్ని వసతులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి వారి గమ్యస్థానాలకు పంపించే కార్యక్రమాన్ని చేపట్టింది. అనేక గ్రామాలు నా నియోజకవర్గంతో పాటు ఐసోలేట్ అయినాయి. ఐసోలేట్ కూడా అది ఎప్పుడూ కాలట్లా, అంత వరద వచ్చింది. వస్తే వాళ్ళందరినీ కూడా ఎట్లా సస్టైన్ చేయాలన్నది ఈ రిస్క్ టీములు వీలైనంత ప్రొవైడ్ చేయగలిగాం. ఇటు దటు జిల్లా యంత్రాంగం అంటే యుద్ధ ప్రాతిపదిక మీద పనిచేస్తూ తక్కువ ప్రాణ నష్టం జరిగే విధంగా ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం కష్టపడి పనిచేసింది. ఏది ఏమైనా ఈ రాబోయే 36 గంటల్లో కూడా ఏదైతే గడిచిన 36 గంటల్లో ఎలా ఉందో ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు కూడా ఈ ఈవినింగ్ నుంచి హెవీ రెయిన్ ఉంది. తప్పకుండా హైదరాబాద్లో నివసించే పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజానికానికి ఒకటే విన్నవించదలుచుకున్న, అత్యవసర పనులుంటే తప్ప, అది వైద్యానికి సంబంధించింది తప్ప ఎవరూ బయటికి రావద్దని కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను వివరించుకుంటున్నా. ఏదైతే వర్షాలు ఉధృతంగా ఈ రాత్రికి రేపు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉండే జిల్లా కలెక్టర్లు కూడా ఇందాక వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశాలు ఇచ్చాం. ఏదైతే ఉధృతంగా ఉండే వర్షాలుండే ప్రాంతంలో ప్రైవేట్ స్కూల్స్ను కూడా, కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ సెక్టారు స్కూల్స్ని అన్నింటిని కూడా సెలవు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వీటన్నిటితో పాటు పురాతనమైన బిల్డింగులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి. ఇంతకుముందు 1-2 కూలాయని తెలిసింది. దానివలన ఒకళ్ళిద్దరు ప్రాణ నష్టం కూడా హైదరాబాద్లో ఆ కూలటం వలన జరిగింది. ఆ పురాతనమైన ఉండే గోడలు, ఇళ్లలో నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళని సేఫ్టీ ప్లేసెస్ ఏదైతే మనం షెల్టర్లు ఏర్పాటు చేశామో, వాళ్ళకి అన్ని మౌలిక వసతులు అక్కడ ఏర్పాటు చేశామో ఆ ప్లేసులకు వాళ్ళని షిఫ్ట్ చేయాలని, ఏ అయితే రిజర్వాయర్లు ఉన్నాయో ఈ రిజర్వాయర్లు కూడా పూర్తిగా నిండిందాకా ఎదురు చూడకుండా పైన వచ్చే క్యాచ్మెంట్ని అసెస్మెంట్ చేసుకొని వాటిని పూర్తిగా నిండక ముందే కొంత డిశ్చార్జ్ని డౌన్ స్ట్రీమ్కి వదలాలని, డౌన్ స్ట్రీమ్కి వాటర్ వెళ్ళేటప్పుడు ఆ వాటర్ ఫ్లోకి బోత్ సైడ్స్ సామాన్యులు జీవిస్తుంటారు, వాళ్ళని కూడా అలర్ట్ చేసి ఏదైతే మనం షెల్టర్లో వారి కోసం ఏర్పాటు చేశామో అక్కడికి షిఫ్ట్ చేయాలని అధికారుల్ని ఆదేశించాం. ఏది ఏమైనా ఎంత పెద్ద వర్షాలు వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కాపాడుకునే దాంట్లో, ప్రాణాలు కాపాడే దాంట్లో అధికారులు కానీ మేము కానీ ఎంత ఖర్చు అన్నది ముఖ్యం కాదు, ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. అదే అధికారులు ఇందాక వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. సుమారు ఉదయం ఈ వీడియో కాన్ఫరెన్స్లో కూర్చోటానికి ముందు మాకు వచ్చిన లెక్క ప్రకారం 8 మంది, అందుట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 చనిపోయారు, ఖమ్మం జిల్లాలో 1 చనిపోయారు, అప్పటికి మహబూబ్నగర్ జిల్లాలో 1 చనిపోయారు, ములుగు జిల్లాలో 1 చనిపోయారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్వతహాగానే రోడ్లు బాగలేవు, యథార్థం. వాటిని తప్పకుండా ఇలా వర్షాలు ఉన్నాయని నేను ఏదో వాగ్దానం చేయటం కాదు, కానీ తప్పకుండా ఆ రోడ్లు కూడా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మాకుంది. ఆ దిశగా ఈ వర్షాలు తగ్గిన తర్వాత వాటి మీద కూడా చర్యలు చేపడతాం. టెంపరవరీ అరేంజ్మెంట్స్కి కావాల్సిన రిక్వైర్మెంటు, అది డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, పవర్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈ వర్షాల వల్ల ఏవైతే నష్టపోయాయో, లాస్ అయిందో సామాన్య ప్రజలకి మినిమం రిక్వైర్మెంట్ అయిన ఈ 4 వసతులని తప్పకుండా ఇమ్మీడియట్లీగా గ్రీన్ ఛానల్లో ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తామని ఇందాక ఉప ముఖ్యమంత్రి గారు, నేను కూడా అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది.